అని చెప్పి ఇంకొకటి బయట చెప్తాడు. అంటే ఇట్లాంటి జరుగుతాయి. ఇది ముందుకు పోతుందా వెనకకు పోతుందా, ఇది ముందుకు పోతాడు వెనక నేను ఉన్నట్టాడు, ఇది వెనకకు పోతాడు అన్న లేనంటాడు. అట్లాంటి వాళ్ళు కూడా ఆ రోజు ఉన్నారు, ఈ రోజు ఉన్నారు. మనం అట్లాంటి వాళ్ళు నాలుగు ఇది ముందుకు పోవాలని పోరాటం చేస్తున్నాం. కుటుంబాలను వదులుకున్నాం, పనులు వదులుకున్నాం, చదువుకున్నారు చదువులు వదులుకున్నారు, పని చేస్తారు పనులు వదులుకున్నారు, అందరూ ఉద్యోగం చేసుకుంటా లేదు. ఏ 100 మంది మీటింగ్ పెట్టినా 50 మంది పెట్టినా ఫోన్ చేయాలి, మెసేజ్ పెట్టాలి, రాసుకోవాలి. ఇంత చక్కగా మరి ఆ రోజుల్లో మరి మనమంతా ఏ పరిస్థితులు ఉన్నాం, ఏ పరిస్థితులు ఉన్నాం? ప్రభుత్వాలు ఎవరైనా కావచ్చు, పార్టీలు ఎవరైనా కావచ్చు, వాళ్ళని మిమ్మల్ని గద్దెనెక్కించినాం, మమ్మల్ని గుర్తించండి అని అడుగుతున్నాం. మనం అంతేనా? ఏమడుగుతున్నాం? మనం అడుగుతున్నాం, మమ్మల్ని గుర్తించని అడుగుతున్నాం. కాబట్టి ఇది న్యాయమైన డిమాండ్. మనం ఇప్పుడున్న ప్రభుత్వం ఏదైతే 250 గజాలు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇంకేదైనా ఎవరికి ఏ అవకాశం ఉంటే అది మమ్మల్ని గుర్తించండి అని అడుగుతున్నాం. ధర్మమైన పోరాటం. ఈ చిన్న చిన్న పోరాటాలు మనకు లెక్కన కాదు కదా. ఇంతమంది వచ్చిందంటే చిన్న విషయం ఏం కాదు. ఈ మండు టెండల ఎక్కడెక్కడికి వెళ్ళో ఇంతమంది పిలిపిస్తే వచ్చిందంటే ఇది మీ యొక్క పట్టుదల, మన ఆకాంక్ష నెరవేర కోసము మనం అందరూ పనిచేయాల్సిన అవసరం ఉంది. మన ప్రభుత్వాలను ఎవరు తిట్టాల్సిన పని లేదు. మమ్మల్ని గుర్తించండి. మేము సర్వం వదులుకొని పనిచేసినాం. మేము చేసిన పోరాటంలో భాగమే ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. రాజకీయంగా మీకు అనేక మందికి అవకాశాలు వచ్చినాయి. మమ్మల్ని గుర్తించండి. మాకు మీతో పాటు కదన్నా ఎవరికి ఏ స్థాయిలో అవకాశం అంటే ఆ స్థాయిలో మాకు అవకాశం కల్పించడం చెప్పి అడుగు